విశాఖలో ఆ నియోజకవర్గం పరిస్థితి గందరగోళంగా మారింది. ఇక్కడ ఓటర్లు కోటి ఆశలతో ఎమ్మెల్యేగా గెలిపించినా కొందరు తమ స్వార్థం కోసం వేరే పార్టీలోకి జంప్ అయిపోతున్నారట. మరోవైపు పార్టీలో స్థానికులకు టికెట్లు ఇవ్వకుండా ఎరువు నాయకులను ఇక్కడకు దిగుమతి చేయడంతో ఎవరిని నమ్మలేకపోతున్నారట. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే ఆ పార్టీ పంచిన చేరిపోయిన నాయకుడికి గత ఎన్నికల్లో తగిన బుద్ధే చెప్పారట. ఇక వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఆ లీడర్ ఎన్నికల ముందు జనసేనలో చేరి దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆ నాయకుడిని కూడా అక్కడి ప్రజలు నమ్మలేకపోతున్నారట. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఓడిన మాజీ ఎమ్మెల్యేకు గెలిచిన ఎమ్మెల్యేకి పెద్ద తేడా లేకుండా పోయిందట. మరి ఈ విచిత్ర రాజకీయం ఎక్కడ, అది ఏ నియోజకవర్గం? లెట్స్ వాచ్. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చినా ఇంకా ఇక్కడ పట్టు తెచ్చుకోలేకపోతుందనే అపవాదు తప్పడం లేదు. ఇక్కడ ఏ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడమే పెద్ద లోపంగా చెబుతున్నారు. ఇతర పార్టీల నుండి వలస వచ్చిన నేతలే ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు. దీంతో ఆయా పార్టీల కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులు, కార్యకర్తలది కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే అవుతుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలోనూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ ఇదే పరిస్థితి పునరావృతం అవుతుందని అక్కడ ద్వితీయ శ్రేణి నాయకులు గగ్గోలు పెడుతున్నారట. ఇక విశాఖ సౌత్ నుంచి జనసేన తరపున వంశీకృష్ణ యాదవ్ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఈ నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తి కావడంతో వంశీకృష్ణ యాదవ్ను ఎరువు వచ్చిన నాయకుడిగానే గుర్తిస్తున్నారట. మరోవైపు ఇదే నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా కొనసాగిన వాసుపల్లి గణేష్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదంటున్నారు. ఆయనకు కూడా 2019 ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం టీడీపీ నుంచి విజయం సాధించారు. అనంతరం జరిగిన పరిణామాల వల్ల టీడీపీకి గుడ్ బై చెప్పి అధికార వైసీపీలో చేరారు. అయితే తన టికెట్ ఇచ్చి గెలిపించిన టీడీపీ పైనే 5 ఏళ్లు దుమ్మెత్తి పోశారు. దీంతో ఇక్కడ వలస వచ్చిన వైసీపీ క్యాడర్ ఆయనను హక్కున చేర్చుకోలేదు. ఎన్నో ఆశలతో గెలిపించుకున్న టీడీపీ పార్టీ కూడా వాసుపల్లిని దగ్గరకు రానివ్వలేదు. అక్కడ తెలుగుదేశం పార్టీని అట్టిపెట్టుకున్న నాయకులతో పాటు క్యాడర్కు న్యాయం జరగలేదు. అలాగని ఫ్యాన్ పార్టీని నమ్ముకున్న వారికి ఒరిగిందేమీ లేకుండా పోయింది. దీనికి ప్రధాన కారణం దక్షిణ నియోజకవర్గంలో నెలకొన్న ఈ విచిత్ర రాజకీయమేనట. గతంలో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో కొనసాగిన వాసుపల్లి గణేష్ కుమార్ను ఎవ్వరూ నమ్మడం లేదట. అలాగే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరి ఎమ్మెల్యే అయిన వంశీకృష్ణ యాదవ్ను కూడా ఎవరూ నమ్మట్లేదట. ఇంచుమించు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఒకేలా ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే గతంలో టీడీపీ ఎమ్మెల్యేగానే ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ అప్పటి అధికార తెలుగుదేశం పార్టీలో ఫుల్ యాక్టివ్గా ఉండేవారు. వైసీపీలో పార్టీకి వ్యతిరేక వినూత్న రీతిలో నిరసనలు చేపట్టి అందరినీ ఆకర్షించేవారు. జగన్ను రావణాసురుడితో పోల్చి వైసీపీ క్యాడర్తో చీవాట్లు తిన్న సందర్భం కూడా ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం రాగానే వాసుపల్లి వ్యక్తిగత స్వార్థంతో ఆయన విద్యా సంస్థలను కాపాడుకునేందుకు ఫ్యాన్ పార్టీలో చేరిపోయారనేది బహిరంగ రహస్యంగా చెబుతారు. ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీ తరపున చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడేవారు. అలాగని టీడీపీని తిట్టినా వైసీపీకి దగ్గర కాలేకపోయారు. అందుకు తార్కాణం జరిగిన ఎన్నికల్లో తాను నమ్ముకున్న పాత టీడీపీ క్యాడర్ వాసుపల్లిని నమ్మలేకపోతున్నారు. ఇక వైసీపీలో అయితే జగన్ వాసుపల్లికి టికెట్ ఇచ్చినా తాము ఆయనను గెలిపించే ప్రసక్తే లేదనే ఆ పార్టీ నాయకులంతా ఎన్నికల సమయంలోనే ఎదురు తిరిగారు. దాని ఫలితమే వాసుపల్లి ఓటమికి కారణమంటున్నారు. అంతేకాకుండా దక్షిణ నియోజకవర్గంలో ఉన్న వైసీపీ కార్పొరేటర్లు అంతా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకమయ్యారు. కట్టకట్టుకుని ఫ్యాను పార్టీ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్కి తప్ప ఎవరినైనా మద్దతు ఇస్తామని, అతనికి సహకరించేది లేదని జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్కు వెళ్లి మరీ కరాఖండిగా చెప్పేశారు. అప్పటి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి సుబ్బారెడ్డి వంటి వారు చెప్పినా పట్టించుకోలేదు. దీని ఫలితమే ఇక్కడ వాసుపల్లి ఓడిపోవడానికి కారణమంటారు. మరోవైపు ఈ నియోజకవర్గంలో జనసేన గాలిలో గెలిచిన వంశీకృష్ణ యాదవ్ది మరో కథ. ఈయన వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి విశాఖలో ఆ పార్టీ జెండాను
భుజాన వేసుకున్నారు. లోకల్లో వైసీపీ ఉన్నతికి పాటుపడ్డారు. కానీ దశాబ్ద కాలం పాటు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు. కానీ పార్టీలోని అగ్రనేతల కుట్రలకు బలైపోయారని కొందరు చెబుతూ ఉంటారు. అయితే జగన్ దగ్గర ఈయన హవా చాలా కాలం సాగినా మాజీ ఎంపీ బిల్డర్ ఎంవివి సత్యనారాయణ పార్టీలోకి వచ్చాక వంశీకృష్ణ క్రేజ్ తగ్గిందని చెబుతారు. 2019 ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్ను వంశీకృష్ణ ఆశించారు. ఆయనకు టికెట్ రాకుండా ఎంవివి సత్యనారాయణ చక్రం తిప్పారని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఎంవివి ఆఫీసుపై వంశీకృష్ణ అనుచరులు దాడి చేయడం జగన్కు కోపం తెప్పించిందట. కొసమెరుపు ఏమిటంటే ఎంవివిని జగన్కు పరిచయం చేసి పార్టీలో చేర్పించింది కూడా వంశీకృష్ణ యాదవేనట. మరి పార్టీకి ఎంత ఫండ్ కావాలంటే అంత ఫండు ఇచ్చే ఎంవివి మాటకే జగన్ విలువ ఇచ్చేవారట. ఇప్పుడు ఎంవివి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందట. ఇదిలా ఉంటే ఈ రాజకీయ కుట్రలు తట్టుకోలేక వైసీపీ నుంచి 2024 ఎన్నికల ముందు వంశీకృష్ణ యాదవ్ బయటకొచ్చారు. అనంతరం జనసేనలో చేరి ఆ పార్టీ నుంచి తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ పొత్తుల నేపథ్యంలో దక్షిణ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ పోటీ చేసి విజయం సాధించారు. కానీ దక్షిణ నియోజకవర్గంలోనూ వంశీకృష్ణ యాదవ్కు గణేష్ కుమార్ పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ముందు అక్కడ జనసేన నుంచి టికెట్ ఆశించిన నాయకులంతా ఏకమైపోయారు. వంశీని గెలిపించేది లేదని బహిరంగ నిరసనలకు దిగారు. సామాజిక వర్గం పరంగా కానీ ఇతర ఏ విధంగా దక్షిణ నియోజకవర్గంతో సంబంధం లేని వంశీకృష్ణ యాదవ్ ఇక్కడ గట్టెక్కడం కష్టమేనని అంతా భావించారు. కానీ ఇక్కడ అత్యధికంగా ఉన్న మత్స్యకారులు పవన్ కళ్యాణ్ అభిమానులు కావడంతో వంశీకృష్ణ గెలుపు అతి కష్టం మీద సులువైంది. అయితే వంశీకృష్ణ యాదవ్ జనసేన నుంచి గెలిచినా ఆయన తూర్పు నియోజకవర్గం వదిలి దక్షిణ నియోజకవర్గానికి వచ్చి రాజకీయం చేయడం చాలా కష్టంగా మారిందంటున్నారు. ఆయన కూడా నియోజకవర్గంలో కూటమి పార్టీల క్యాడర్ను ఎంత ఓన్ చేసుకోవాలని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కడం లేదట. తీరా ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ పరిస్థితి కూడా అటు తిరిగి ఇటు తిరిగి వాసుపల్లి గణేష్ కుమార్కు పట్టిన దుస్థితే పట్టిందంటున్నారు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే దక్షిణ నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్గం రాజకీయాలు చెల్లడం లేదట. ఎమ్మెల్యే అయినా మాజీలైనా ఇక్కడ ప్రజలు బలాదూర్ అంటున్నారట. దీనికి ప్రధాన కారణం రాజకీయ పార్టీల తీరు ఒక కారణమైతే గెలిచినా ఓడినా సదరు నాయకుల వైఖరి మరో కారణం అంటూ వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం భవిష్యత్తు ఎలా ఉండబోతుందా అని అంతా ఆలోచించే పరిస్థితి వచ్చిందంటున్నారు. ఆది నుంచి పార్టీ కోసం పనిచేసిన ఈ నియోజకవర్గంలో నాయకులకు గుర్తింపు లభించకపోవడం ఒక కారణమైతే ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు తమకు టికెట్ ఇచ్చిన పార్టీలో లేకుండా తమ స్వార్థానికి వేరే పార్టీలలోకి కప్పగంతులు వేయడం మరో కారణం అంటున్నారు. మొత్తానికి దక్షిణ నియోజకవర్గం ఓటర్లు ఇకపై తమ వైఖరి మార్చుకోవాలని అనుకుంటున్నారట. తామంతా కష్టపడి గతంలో వాసుపల్లి గణేష్ కుమార్ను టీడీపీ నుంచి గెలిపిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన స్వార్థం కోసం ఆ పార్టీలోకి చేరిపోయారట. కానీ వాసుపల్లిని గెలిపించిన టీడీపీ క్యాడర్ మాత్రం టీడీపీలోనే ఉండిపోయింది. దక్షిణ నియోజకవర్గంలో జనసేన టీడీపీకి పట్టుంది. అందుకే అంతకుముందు ఎన్నికల్లో వైసీపీ గాలిలోనూ సైకిల్ పార్టీ నుంచి పోటీ చేసిన వాసుపల్లి గణేష్ కుమార్ గెలిచారు. అందువల్లనే ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు దక్షిణ నియోజకవర్గ స్థానిక నాయకులు టికెట్ ఆశించినా పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. పోనీ అది ఇదే నియోజకవర్గంలో జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థులున్న వైసీపీ నుంచి వచ్చిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కు జేఎస్పీ టికెట్ ఇచ్చింది. ఇలా ఆ నియోజకవర్గంలో నాయకులు పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా రాజకీయ పార్టీలు మారేవారికి ఎరువు వచ్చే నాయకులకు పార్టీలు పట్టం కడుతున్నారు. దీంతో ఆయా నాయకులకు స్థానిక ద్వితీయ శ్రేణి నాయకులు కలుపుకోవడం లేదట. ఇప్పటికైనా పార్టీలు తమ వైఖరిని మార్చుకుని లోకల్ లీడర్లకు ప్రయారిటీ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.